మన హార్ట్ పంప్ అవుద్ది. అది పంప్ అయ్యి ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గన్ పార్ట్స్ కి, బ్లడ్ సెల్స్ కి ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేసే పనిని చేస్తుంది. ఇందులో ఉన్న ఆక్సిజన్ ఒకవేళ ఫినిష్ అయిందంటే అప్పుడు అందులో ఉన్నది హార్మ్ఫుల్ పాయిజన్ కార్బన్ డయాక్సైడ్. దాంతో పాటు మన హార్ట్ లో 6 చేంబర్స్ ఉన్నాయి. 2 ప్యూర్ బ్లడ్ ని, 2 ఇంప్యూర్ బ్లడ్ ని మేనేజ్ చేస్తాయి. మొదటిది ఆక్సిజనేటెడ్ బ్లడ్ ని సర్క్యులేట్ చేస్తుంది. ఇప్పుడు తిరిగి అందులోంచి డీఆక్సిజనేటెడ్ బ్లడ్ అంటే కార్బన్ డయాక్సైడ్ బ్లడ్ ని మళ్ళీ హార్ట్ పుల్ చేస్తుంది. హార్ట్ అది లాక్కుంటుంది. హార్ట్ అది లాక్కున్న వెంటనే ఆ బ్లడ్ ని హార్ట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో లంగ్స్ లోపలికి పుష్ చేస్తుంది. ఆ ఇంప్యూర్ బ్లడ్ లంగ్స్ లోకి వచ్చిన వెంటనే ఆ ఇంప్యూర్ బ్లడ్ లో హిమోగ్లోబిన్, ప్రోటీన్ ఉంటుంది. అందులో ఒక చిన్న ఐరన్ కాంపోనెంట్ ఉంటుంది. ఆ కాంపోనెంట్ లోపల ఒక స్పెషల్ ఎబిలిటీ అండ్ కెపాసిటీ ఉంటుంది. అది లంగ్స్ లో ఉన్న ఆక్సిజన్ ని అలాగా అబ్జర్వ్ చేస్తుంది. దాంతో కార్బన్ డైఆక్సైడ్ ని రిలీజ్ చేసి డిశ్చార్జ్ చేసి ఆక్సిజన్ ని అబ్జర్వ్ చేస్తుంది. అది హార్ట్ రెండో ఛాంబర్ లో వచ్చి పడుతుంది.